నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ శోదయాలే చెత్తకూడబోలేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరి చేరని దూరం మన కలయిక తీరం మునిపంపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు పిలవారే కలలే కలగలవాల జత కుదరదు పాకశాస్త్రం అనేది వంటలకి సంబంధించిన శాస్త్రం. 64 కళల్లో వంట కూడా ఒకటి. అవునా? అయితే ఈ కళ గురించి తెలుసుకుని నేను ఆరితేరిపోతా. జనాలు ఆరిపోయేలాగా చేయకుండా ఉంటే చాలు. వాళ్ళలో తినాలన్న కోరిక ఆవిరైపోయేలా చేయకపోతే చాలు. ఇదేంటి? రక్తఫలమా? బ్లడ్ ఫ్రూట్? రక్తఫలం అంటే సంస్కృతంలో టొమాటో. ఓ, ఎర్ర పండన్నమాట. టమాటా కాయా? నీ తల మీరా? మీరేనా చప్పట్లు కొట్టింది? నీ పాకశాస్త్ర ప్రావీణ్యం చూసి కాదు, నీ కునికిపాట్లు చూసి చప్పట్లు కొట్టాను. లేచి మొహం కడుకో. నిద్ర ఏంటి? టట్టడాయ్. ఇవన్నీ ఎందుకు? నిద్రమత్తు వదలాలంటే ఏదో ఒకటి అలా నమలుతూ ఉండాలి. పాకశాస్త్రం స్టడీ చేయమంటే తింటూ చదవమని కాదు. తింటూ చదివితే నాకు నిద్ర రాదు.
అన్నం గంజి వంపకుండా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి వండటం. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? తీగ పాకం అంటే ఏ తీగ పాకం? ఎనుప తీగ, రాగి తీగ, వెండి తీగ? నీ షుగర్ కానీ బెల్లం కానీ స్వీట్ చేసేటప్పుడు కావాల్సినంత పాకం రావడాన్ని తీగ పాకం అంటారు. ఓ, తీగ అని ఎందుకన్నారు? బాను, నాకు నిద్ర వస్తుంది. నాకు రావడం లేదు. నన్ను పడుకోనివ్వు. మిమ్మల్ని. ఏంటి? ఇప్పుడు వడకి బొక్కుంటుంది కదా, అది ముందు పెడతారా చేశాక పెడతారా? నిన్ను పాతి పెట్టి పెడతారు. అనవసరంగా నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టున్నాను. ఏయ్, ఇంకోసారి ఎక్స్క్యూజ్ మీ అన్నావంటే నిన్ను ఈ బిల్డింగ్ మీద నుంచి తోసి పారేస్తాను. అడు చూడు, నేను పట్టించుకోకపోతే నువ్వైనా పట్టించుకోవచ్చు కదా. ఆ మొక్క ఎలా ఎండిపోతుంది చూడు. మీరు నీళ్లు పోసినా కన్నీళ్లు పోసినా అవి ఇంకా చిగురించవులేండి. ఏమిటా మాటలు? అలా అనుకో.
నేనెంతో ప్రేమగా పెంచుకున్నాను కన్యాకుమారి. ఎండిపోయిన మొక్కకి నీళ్లు పోసుకుంటూ కూర్చుంటే పచ్చగా ఉన్న మొక్క కూడా ఎండిపోతుంది. ఇంకా ఎందుకిది ఇంటి ముందు వికారంగా? ఇది బాను నాటిన మొక్క. అందుకే ఇది దాని బ్రతుకులాగే తగలడింది. ఇవాళ దాని వల్లే ఇల్లు నిలబడింది. అది మర్చిపోకు. దాని భర్తే 10 లక్షలు అప్పు తీర్చాడు. అరే శుభం. అల్లుడి గారికి నిండు నూరేళ్లు. ఏజీని మాట్లాడండి. హలో, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం బాబు. తమరి దయ వల్ల అప్పులన్నీ తీరిపోయి నిశ్చింతగా ఉన్నాం. అంజలి నిశ్చితార్థానికి బట్టలు నగలు సెలెక్ట్ చేయాలి. బయట రోజులు బాలేవు కాబట్టి ఇంటి దగ్గరికే స్టాక్ తెప్పించాను. ఈరోజు మా ఇంటికి మీ అందరూ రండి. ఘనంగా పెళ్లి చేసి అంజలిని అత్తారింటికి పంపించండి. ఆ మరుసటి రోజే బానుని తీసుకెళ్ళిపోండి. నా కూతురికి చీరలు నగులు కొంటున్నాడా? నిజంగా నా పెద్దలుడు దేవుడే. వినపడుతుందా? వినపడుతుంది బాబు. ఇప్పటికీ మీ రుణంలో రుణం అన్న పెద్ద మాటలు మాట్లాడకండి. అంజలి పెళ్లి బాధ్యత నాదే అని చెప్పాను. మర్చిపోయారా? చిన్నదాని పెళ్లి ఖర్చు తాలూకు రుణం, పెద్దదాని భరణం. ఏ తండ్రికి ఈ పరిస్థితి రాకూడదు. వస్తున్నారుగా? ఏమండి, తప్పకుండా వస్తామని చెప్పండి. వస్తాం బాబు. మీరు చెప్పారు. నేను కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటాను. నిజమా? అవునక్క. నగలు చీరలా? అంజలికా? అందరికీ. అందరికా? దిస్ ఇస్ టూ మచ్. వాళ్ళెవరు అసలు? ఏజే ఎందుకు ఇలా చేస్తున్నారు? భార్య భాను కోసం. భాను భార్య ఏంటి? భారం. ఇప్పుడు అలా లేదక్క సిచ్యువేషన్. పెళ్లి చూపులు అరేంజ్ చేయడం వరకు ఓకే, బట్ పెళ్లి ఖర్చులు కూడా పెట్టడం ఏంటి? మరి వాళ్ళేం చేస్తారు? టైంకొచ్చి కాళ్ళు కడుగుతారు. బరువు దిగిపోయిందని తల కడిగేసుకుంటారు. ఎలాగూ భాను బరువు దించేసుకున్నారు. ఇప్పుడు ఏజే అంజలి బరువు తలకెత్తుకున్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో. ఏజే అపాత్రదానం చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే కన్యాదానం కూడా చేసేలా ఉన్నారు. భాను అనే వైరస్ కి వ్యాక్సినే లేదా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వేరే ఉంది. నాకు తెలుసు నీ బుర్రలో ఏదో ఉందని. ఏజే డిసైడ్ అయ్యాక మన బుర్రలో ఏముంటే ఏముంది? ఏంటో చెప్పక్క. ఇవాళ భాను ఫ్యామిలీ వస్తుంది. రాక చేస్తారా? మనం వాళ్ళని అవమానించాలి. ఏజే వాళ్ళని అనుమానించాలి. నా మాట మీద నీకు నమ్మకం ఉందా? 100% అక్క. కాబట్టి మనం ఏం చేయాలంటే
అర్థమైందా? సూపర్ అక్క. పట్టు చీరలు, మామూలు చీరలు, ఉంగరము, ఇంకా ఏం మర్చిపోయాను? ఏమండి, ఒకసారి లిస్ట్ చూడండి. మళ్ళీ ఏమైనా మర్చిపోయానేమో. మళ్ళీ ఏం మర్చిపోయినా తర్వాత ఇబ్బంది పడాలి. నలుగురిలో మాట వచ్చేస్తుంది. అబ్బా, మిమ్మల్ని చూడండి. ఏంటి కన్యాకుమారి ఇది? సరుకుల లిస్టా? కాదు, పళ్ళు తోకునే పేస్టు. మీ మతి మరుపు మండిపోను. కూతురు నిశ్చితార్థాన్ని కొనాల్సిన చీరలు, నగలు లిస్టు రాసి చూపిస్తే సరుకుల లిస్టా అని అడుగుతారా? మనల్ని ఇవాళ అల్లుడు గారు, అదే ఏజే గారు ఇవాళ రమ్మన్నారు. అదైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఉండదు. పెద్ద కూతురు విషయం అయితే మాత్రం ప్రతి చిన్నది ఓ నెత్తినేసుకుని మరీ చేస్తారు. అదే చిన్న కూతురు పెళ్లి కుదిరాక కూడా మనకి ఏ పని గుర్తుకు రాదు. ఏం మనిషో ఏంటో. చిన్న కూతురి నిశ్చితార్థం అని ఆనందపడాలో, లేక అది పెద్ద కూతురి పాలిట శాపంగా మారుతుంది అన్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు కన్యాకుమారి. ఏంటయ్యా ఇంకా ఇలా కూర్చున్నావు? లేచి వెళ్లి కనీసం మంచి చొక్కా అయినా వేసుకురండి, బయలుదేరదాం. ఇంతకీ అంజలి రెడీ అయిందో లేదో? అంజలి, అంజలి! మీరు వెళ్ళండి కన్యాకుమారి, నేను రాను. రారా? అదేంటి రాకపోవడం ఏంటి? మనం చేసుకోవాల్సిన పనులు ఏజే గారు ఆయన భుజాల మీద వేసుకుని చేస్తున్నారు. పైగా మనల్ని ఫోన్ చేసి మరీ రమ్మన్నారు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఏమన్నా మర్యాదగా ఉంటుందా? పెళ్లి ఖర్చులన్నీ ఆయనే పెట్టుకుంటున్నా ఆడపిల్ల తండ్రిగా మీరు ముందుండాలి కదా. ఈ పెళ్లి ఆయన ఎందుకు జరిపిస్తున్నారు, ఈ పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. ఎలా చెప్పరు కన్యాకుమారి? మాట్లాడరేంటండి? అంటే నాకు కొంచెం దడగా, ఎందుకో కంగారుగా, ఆందోళనగా ఉంది కన్యాకుమారి. అందుకే మీరు వెళ్ళండి. ఓ కప్పు కాఫీ తాగితే అన్నీ సెట్ అయిపోతాయి. మీరు వెళ్ళి ఒక మంచి షర్ట్ వేసుకొచ్చి అలా నిలబడండి చాలు. మిగతావన్నీ నేనే చూసుకుంటాను. వెళ్ళండి. అది ఇలా ఇవ్వండి. వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. నువ్వేంటి ఇలా ఉన్నావు? ఇప్పటిదాకా మీ నాన్నతో సరిపోయింది, ఇప్పుడు నువ్వా? ఏమైంది? మళ్ళీ వాడేమన్నా ఫోన్ చేశాడా? మరి ఇంకేంటి? వాడక్కడికి వస్తాడనా? వాడి గురించి నువ్వు మర్చిపో. వాడేమన్నా అక్కడ ఎక్కువ తక్కువ చేస్తే వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను. నా గురించి పూర్తిగా తెలియదు వాడికి. చూసావుగా మీ నాన్న పరిస్థితి. ఆయనకు అన్నీ కంగారే. ఇప్పుడు నీ విషయం ఆయనకు తెలిసిందంటే తట్టుకోలేరు. కాబట్టి అన్నీ మర్చిపోయి నవ్వుతూ ఉండు. అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే ఉండు, మీ నాన్న కాఫీ ఇచ్చేసి వస్తాను. చెప్పింది గుర్తుందిగా? నా మాట వినకపోతే నీ బతుకు బజారు పాలే. ఆలోచించుకో.